అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ స్పెషల్ కార్యక్రమంలో అనన్య గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫౌండర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే సార్ వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. మళ్ళీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సార్, ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది చాలా హెల్త్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేసేసుకుని 3-4 స్టేజ్లు దాటిపోయిన తర్వాత వాళ్ళ చేతులారా వాళ్ళ హెల్త్ అంతా పాడు చేసేసుకుని లాస్ట్ మినిట్లో మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. అందరికీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ప్రతి దాంట్లోనూ ప్రతి ఇష్యూలోనూ కూడా జనరల్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ అని అంటే మనకి ఇక్కడి నుంచి ఇంతవరకు బొజ్జపాటంతా కూడా మన మోషన్ వే వరకు కూడా మొత్తం అంతా కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీలోకే వస్తుంది. సో ఈ ఇష్యూస్ అని ఒక్కసారి వాళ్ళందరి నాలెడ్జ్ కోసమని తీసుకుందాం. సార్, నిన్న మీ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక తెలిసిన వాళ్ళందరికీ ఒక 20 మందికి ఫ్యామిలీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏవైతే నాకు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారో ఆ డౌట్స్ని మేము ముందు వాళ్ళు ఉంచుతాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఏం తిన్నా కూడా మాకు ఫ్రీ మోషన్ అవ్వడం లేదు. స్ప్రౌట్స్ తినండి అంటున్నారు, ఫ్రూట్స్ తినండి అంటున్నారు, పీచు పదార్థం తినండి అంటున్నారు. సో ఇది హెరిడిటీనా, లేకపోతే మా లోపల ఉన్న పేగులు అంత యాక్టివ్గా లేకపోవడం వల్ల ఎందువల్ల మాకు ఫ్రీ మోషన్ అవ్వడం లేదు అనేది వాళ్ళ డౌట్ సార్. సో బేసిక్గా ఏజ్ వైజ్ అండి, ఏజ్ వైజ్ వీ హ్యావ్ టు టేక్ ఇది కాన్స్టిపేషన్. ఓకే, ఫ్రీ మోషన్ కాలేదు అంటే కాన్స్టిపేషన్, కాబట్టి మనం ఏజ్ వైజ్ తీసుకోవాలి. సో యంగర్ ఏజ్ గ్రూప్ 20 to 24 మధ్యలో ఉన్నారు వీళ్ళంతా. యంగర్ ఏజ్ గ్రూప్లో ద మోస్ట్ కామన్ రీజన్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ వి ఈట్. ఫస్ట్ పాయింట్, సెడెంటరీ లైఫ్. ఇప్పుడు వీ గో టు విలేజ్ బేసిక్లీ. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ ఇస్తాను వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే చూసినప్పుడు దేర్ 90% ఆఫ్ దట్ ఫుడ్ ఈజ్ వెజిటేరియన్ అండ్ మోర్ ఫైబర్ ఫుడ్. ప్లస్ ఫిజికల్ వర్క్ అనేది 100% దే విల్ సే స్ట్రగల్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. నన్ ప్రాబబ్లీ ఇన్ మై 30s వరకును ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ విలేజర్ కమింగ్ టు మీ సేయింగ్ దట్ నాకు మోషన్ సరిగా అవటంలే, ఇన్కంప్లీట్గా అవుతుంది ఏంటి. సిటీ డ్వెల్లర్స్, జంక్ ఫుడ్ ఈటర్స్ అండ్ సెడెంటరీ లైఫ్. ఇప్పుడు మనం సింపుల్గా చేసుకోవాలంటే మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ అండ్ వర్కింగ్. కరెక్ట్ సార్. ఏసీ రూమ్, సిట్టింగ్ అండ్ వర్కింగ్, అండ్ దే డోంట్ మూవ్ అన్ ఇంచ్ టిల్ దేర్ టైమ్ ఈజ్ ఓవర్. లేదా ఇంటర్నెట్ మీద కూర్చుంటారు. సో 99% ఆఫ్ దిస్ ఇస్ యువర్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఫిజికల్ ఇష్యూస్ వస్తాయి. ఫిజికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ డయాగ్నోస్డ్. థైరాయిడ్ డిసీజెస్ ఆర్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్ ఫర్ కాన్స్టిపేషన్. అన్ని టెస్టులు చేపిస్తారు, కొలనోస్కోపీ చేపిస్తారు, అన్నీ చేపిస్తారు, అన్నీ నార్మల్ ఉంటాయి. బట్ వెన్ యూ డూ యువర్ థైరాయిడ్ టెస్ట్ ఇట్ విల్ బి హై. అది కరెక్షన్ చేస్తే చాలామందికి ఇంప్రూవ్ అవుతుంది. సో మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవి. అదే కాకుండా మనం తినే కైండ్ ఆఫ్ ఫుడ్. సో వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ఆర్గానిక్ ఫుడ్ టు కాంటినెంటల్ ఫుడ్, which Asian people, if you take South Asian people, if you are moving from one kind of food to the only organ which can respond badly is GI tract. Acceptance problem ఉంటుంది. Our digestive enzymes కానీ motility కానీ they are recognized for particular kind of food. కరెక్ట్ సార్. సో ఇది మూవ్ అయినప్పుడు they will definitely tend to have constipation. ఆ కాన్స్టిపేషన్ టర్న్స్ ఇంటూ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం. మోషన్కి వెళ్తారు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ దే వాంట్ టు గో అగైన్ అంటే అనిపిస్తుంది. దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ డ్యామేజెస్ టు మ్యూకోజల్ ఇంటెగ్రిటీ ఉంటుంది. ఇన్నర్ లేయర్ ఆఫ్ కొలాన్ ఏముంటుందో ఆ మ్యూకోసా స్టాప్స్ రికగ్నైజింగ్. కొలానిక్ జాబ్ ఈస్ మిక్సింగ్ అండ్ పుషింగ్, అంతే, ఇంకేం పని చేయదు అది. మాస్ మూమెంట్ అంటాం. బల్క్ స్టార్ట్ అయింది ఏంటంటే ఇట్ విల్ కీప్ పుషింగ్ ఇన్. మనం ఒక పైప్లో సింపుల్ ఏం చేసుకున్నారంటే ఈ మధ్య కాలంలో మీకు ట్యూబ్ లాగా ఐస్ ఇవి వస్తాయి, స్ట్రాబెర్రీ ఇవంతా. యూ హ్యావ్ టు కీప్ ప్రెసింగ్ టు మూవ్. సేమ్ వే అది కాన్సెప్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ రా ఫుడ్ విచ్ సెల్స్ రికగ్నైజెస్, ఓ ఇది ఫైబర్ ఫుడ్, ఇది ఫ్యాట్ అంటని. ఎక్సెసివ్ ఫ్యాట్ కన్జ్యూమర్స్లో పిజ్జాలు తింటారు, బర్గర్స్ తింటారు, మేనీస్ తింటారు, చీజ్ తింటారు. వీళ్ళలో our body has so much recognition power. Your colon stops recognizing. ఏది ఉందా లేదా అంటే తెలియదు, దానికి స్టిములస్ లేదు.
సో దానివల్ల మీకు ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్స్ అవుతాయి. ద థర్డ్ మోస్ట్ కామన్ ఇదేంటంటే డిజీజ్ పర్సే. దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. డిజీజ్ పర్సే కొన్ని కొలానిక్ డిజీజెస్ ఉంటాయి, అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ అంటూ ఉంటాయి, కొన్ని డైవర్టిక్లోసిస్ అంటూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్లో కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఏమంటారు నాకే ఎందుకు జరుగుతుంది ఏంటని. దెర్ ఈజ్ ఎ సిస్టమ్. దానివల్ల మనకు ఇన్కంప్లీట్ మోషన్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కొలనోస్కోపీ అనేది జనరల్గా ఏం జరిగింది ఏంటి, వాట్ ఈస్ ద ఇంటర్నల్ సిచ్యువేషన్ అనేది చెక్ చేస్తారు. చెక్ చేసేటప్పుడు పేషెంట్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ వచ్చేస్తాడు కదా మీ దగ్గరికి. సో అప్పుడు టెస్ట్ చేయడానికి మీకు ఏ ఇబ్బంది ఉండదా సార్? నో. ఓకే. కొలనోస్కోపీ చేయాలంటే వీ హ్యావ్ టు డూ ప్రిపరేషన్. కొలానిక్ ఫుల్ కొలాన్ ఎంటీ చేయాలి. దానికి పెగ్లెక్ ప్రిపరేషన్ అంటే ఇస్తాం. అంటే అప్పుడే టెస్ట్కి వచ్చినప్పుడు వెంటనే చేసేయడం నేను చూసాను. వెంటనే చేసి ఎవరు చేయరు. టెస్ట్ బి ప్రిపేర్డ్. ఈ రోజు వచ్చాడంటే మార్నింగ్ వచ్చాడనుకోండి, ఐ కెన్ ప్రిపేర్ హిమ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఈవినింగ్ చేయొచ్చు. లేదు ఈవినింగ్ కన్సల్టేషన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చేయొచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ వెల్. లేదంటే కొలాన్లో చాలా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ స్కోప్ ఈచ్ 4 centimeters మూమెంట్ డిటెక్ట్ చేస్తుంది. ప్రిపరేషన్ సరిగా లేదంటే వి మిస్ హిడెన్ ఏరియాస్ అంటూ ఉంటాయి. కొలాన్ ఈజ్ ఫోల్డెడ్ ఆర్గన్. మనం దాన్ని స్ట్రైట్ చేసుకునే చూడాలి. మోషన్స్ ఏమన్నా వాళ్ళలో ఇరుక్కున్నాయి అనుకుంటే యూ కాంట్ సీ. స్కోప్ బ్లాక్ అవుతుంది, విజిబిలిటీ ప్రాబ్లం, కంప్లీట్ స్టడీ కాదు. సో ఇట్స్ ప్రాపర్ ప్రిపరేషన్తోనే చేస్తారు. రైట్. మా చిన్నప్పుడు మా అమ్మగారు అంటూ ఉంటారు, ముక్కితే మూల సంఖ్య వచ్చేస్తుంది, ముక్కకుండా ఫ్రీగా ఉండాలి అని. ఎస్. సో ఇజ్ ఇట్ అంత సెన్సిటివా సార్ ఆ పార్ట్? నిజంగా సెన్సిటివ్ అనే దానికన్నా బేసికలీ మనకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పోర్టల్ సిస్టమ్, పోర్టల్ వీనస్ సిస్టమ్. ఓకే. దే ఆర్ వాల్వ్లెస్. ఇప్పుడు మన కాల్లోనూ వెయిన్స్ ఉన్నాయి. మనం నిల్చుంటే మనకేం లావు కావు. అవును. దెర్ ఈజ్ వాల్వ్ అంటే మనం బ్లడ్ పైకి వెళ్ళిన తర్వాత వాపస్ రాకున్నట్లు వాల్వ్స్ ఇదైతాయి. వెరస్ ఇన్ ఇంటెస్టైన్ వీ డోంట్ హ్యావ్ వాల్వ్స్. ఓకే. సో ద రిపీటెడ్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే వెయిన్స్ ఆర్ స్మాల్ థిన్ వాల్డ్ ఉంటాయి, దే కీప్ ఎక్స్పాండింగ్. ఓకే. ఓకే. సో ఓవర్ టైమ్ దే స్టార్ట్ ఫ్రమ్ grade 1 to grade 4 వరకు వచ్చేస్తాయి. సో మలబద్ధకం ఒకటే కాదు, ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ యూ పుట్ వైల్ పాసింగ్ స్టూల్స్, దానివల్ల మనకు చాలా ఇష్యూస్ యాడ్ అయిపోతాయి. దట్ కెన్ ఇంక్లూడ్ ఈవెన్ ఏమంటారు ఇంటెస్టైనల్ ప్రొలాప్స్ అంటాం, రెక్టల్ ప్రొలాప్స్ అంటాం. కొందరికి మ్యూకోస్ అనేది ప్రొలాప్స్ కావచ్చు, కొందరికి పైల్స్ అంటే వస్తుంటారు. ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకి పైల్స్ ఉండవు, దే విల్ హ్యావ్ మ్యూకోజల్ ప్రొలాప్స్ ప్రెషర్ పెట్టి ఇచ్చేసినప్పుడు. సార్ అంటే జనరల్ పబ్లిక్ అర్థమైనగా మ్యూకోజ్ అంటే ఇన్నర్ లేయర్ ఏముంటుందో, ఓకే, ఇంటెస్టైన్ పేగి జారుడు ఉంటాం, రెక్టల్ ప్రొలాప్స్ అంటాం. ఓకే. దాంతోనే వస్తారు చాలా మంది. అది జనరల్ గా మనం బయటకి సిమ్టమ్స్ ఏం కనిపించదు, ఏముండవు వాళ్ళకి, నో బ్లీడింగ్, నథింగ్. దే విల్ సే మోషన్ వెళ్ళినప్పుడు నాకు బయటకు వస్తుంది, తనంతకు తానే వాపస్ వెళ్ళిపోతుంది అంటారు. హిస్టరీ తీసుకుంటే వాళ్ళకి కొందరికి చైల్డ్హుడ్ నుంచి ఉంటాయి బికాస్ క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల, కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది రెక్టల్ ప్రొలాప్స్, పైల్స్ కానీ. సో దే ఆర్ టెన్ టు డెవలప్ పైల్స్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేను చదువుకునే కాలంలో ఇప్పుడు చూసుకుంటే పైల్స్ ఆర్ ఫిజర్స్ అనేది ఇట్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఫైండింగ్ బికాస్ యంగ్ జనరేషన్ ఆల్ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్, సెడెంటరీ జాబ్, కాన్స్టిపేషన్. ఈ మూడు. చంటి పిల్లలప్పుడు తల్లి కేర్ తీసుకునే టైంలో తప్ప వాళ్ళంతటా వాళ్ళ నుంచి వాళ్ళ తిండి వాళ్ళు తింటూ వాళ్ళ స్నానం వాళ్ళు చేసుకునే ఏజ్ నుంచి కూడా ఇక మనిషి చచ్చేంత వరకు కూడా ఇంటేక్ మంచి ఆహారం ఎంత అవసరమో ఈవెన్ అవుట్పుట్ కూడా అంతే. సైంటిఫిక్ రికమెండేషన్ ఎట్లుంటుంది ఏంటంటే మీకు కొలాన్, హెల్దీ కొలాన్ ఉంటే ద మొమెంట్ యూ గో టు స్టూల్, పొద్దున్నే లేస్తున్నట్లే వితిన్ 20 minutes యూ షుడ్ ఎంటీ యువర్ బౌల్. ఐదర్ ఏమంటారు అది న్యాచురల్గానే ఎవాక్యుయేట్ కావాలి ఆర్ యూ షుడ్ ఎంటీ. దట్ ఈస్ ఫస్ట్ 20 minutes ఆఫ్ యూ వేకింగ్ అప్ యూ హ్యావ్ టు క్లియర్ యువర్ బౌల్. రైట్. అప్పుడే మీరు యూ హ్యావ్ హెల్దీ కొలాన్, లేకపోతే లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. సార్ ఇంకొకటి, జనరల్గా ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అని చెప్పి కొంతమంది ట్యాబ్లెట్స్ పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. దానికోసం సపరేట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ అయిపోవాలని చెప్పని ఆమోదం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో పర్టికులర్గా దాని మీద అంతా కాన్సన్ట్రేట్ చేసి రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడడం, రెగ్యులర్గా
ఫ్రీ మోషన్ కోసం చేసే ప్రయత్నాలు కరెక్టేనా? అబ్సల్యూట్లీ. నేను ప్రతి వారికి చెప్పేసి ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ అబౌవ్ 60 years అనుకోండి, వాళ్ళకి దే సంథింగ్ కాల్డ్ డీజనరేటివ్ కాన్స్టిపేషన్ అంటాం. యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ ద మూమెంట్ తగ్గుతాయి, డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది, స్టిములస్ ఉండదు. కాబట్టి వీ కెన్ స్టార్ట్ లాక్సేటివ్స్ అట్ దట్ ఏజ్ గ్రూప్. చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసామంటే ద కొలాన్ బికమ్స్ థిక్ బికాజ్ రెసిస్టెన్స్ కొలాన్ అంటాం. మీకు మలబద్ధకం ఎందుకు ఉంది దాన్ని చూడాలి. అది తీసుకోకుండా మీరు లాక్సేటివ్ వాడారంటే ఇట్ జస్ట్ ఎంటీస్ అంతే. బట్ యువర్ కొలాన్ బికమ్స్ థిక్. లాంగ్ టర్మ్లో ఇట్ విల్ బికమ్ రెసిస్టెంట్ కాన్స్టిపేషన్. సో యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ న్యాచురల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, మోర్ ఫైబర్ ఫుడ్. పీపుల్ ఎక్స్పెక్ట్ ఏమంటారు, నేను డైలీ తింటాను సార్, ఏమంటారు డైలీ బనానా తింటా, క్యారెట్ తింటాను. ఐ విల్ ఆస్క్ హిమ్ హౌ మచ్ యూ ఈట్. క్వాంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సి హాఫ్ ఆఫ్ యువర్ మీల్ షుడ్ బి ఫైబర్ ఇన్ ద నైట్ అంటాను. సి వెన్ యూ ఈట్ ఫుడ్ ప్రిఫరబుల్లీ ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ ప్రిఫర్ ఫైబర్ ఫుడ్. రాత్రి నేను 10 చపాతీలు తిన్నాను సార్, అంత అన్నం తిన్నాను సార్, ఒక కీరా తిన్నాను సార్, మీరు చెప్పినట్లు కీరా తిన్నాను సార్, దట్ కీరా విల్ నాట్ ఈవెన్ ఎఫెక్ట్ యూ. ఇంత అన్నం ఉంటే అంత ఈక్వల్ కర్రీస్ ఉండాలి. పీపుల్ సే నేను ఐ ఈట్ ఓట్స్, ద మోస్ట్ స్టూపిడ్ వర్డ్ ఐ ఎవర్ హర్డ్. ఓట్స్ తింటే ఫైబర్ ఉంటుంది. దే ఆర్ ఆల్ ఫైబర్ రిచ్ ఫుడ్, బట్ దే ఆర్ నాట్ ఫైబర్ ఫుడ్. సి యూజువలీ ఫైబర్ అంటే రా ఫైబర్ తీసుకోవాలి, పచ్చి కూరలు, అప్పుడే మీకు ఏదైతే, అదర్వైజ్ దే గెట్ డైజెస్టెడ్. సో డైజెస్టివ్ ఫైబర్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి డైజెస్టెడ్. షుడ్ మేక్ స్టూల్స్ని బల్కీగా తయారు కావాలి. వన్స్ ద బల్కీ స్టూల్ తయారైందంటే ఇంటెస్టైన్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్. ఇంటెస్టైన్కి స్ట్రెచ్ అయితేనే ఇట్ యాక్ట్. డైజెస్టివ్ ఫైబర్ అయింది ఏంటంటే ద మొమెంట్ ఇట్ కమ్స్ ఇన్ టు కొలాన్ రకంగా అదే ఐ డోంట్ వాంట్ టు మూవ్ అంటారు. ఓకే. Because GI tract itself has a separate autonomic nervous system. Nobody can dictate except brain. నీ మనసులో ఏమనుకుంటో అది జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు చెప్తారు ఎగ్జామ్ టైంలో నాకు ఎక్కువ మోషన్స్ అవుతాయి, చాలా స్ట్రెస్, పొట్టనొప్పి వస్తుంది, ఇమ్మీడియట్గా మోషన్ పోవాలనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ బ్రెయిన్ పుషెస్ ఇట్స్ ప్రాబ్లమ్ అంటూ ఇంటెస్టైన్. ఆటోమేటికలీ యువర్ తినకపో 10 సార్లు బాత్రూమ్కి వెళ్తుంటారు. రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ మంత్స్ దే హ్యావ్ ఓన్లీ కాన్స్టిపేషన్. సో యూ హ్యావ్ ఎ బిల్ట్ ఇన్ ఏమంటారు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. యూ హ్యావ్ టు హెల్ప్ ఇట్ టు వర్క్ అకార్డింగ్లీ. సో అన్టైమ్లీ ఫుడ్ సి వీఆర్ నాట్ యూస్ టు కాంటినెంటల్ ఫుడ్ అట్ ఆల్. అంటే మన జెనెటిక్స్కి యూ కాంట్ ఈట్ చైనీస్ ఫుడ్. అసలు యూ విల్ వామిట్ ఆర్ యూ విల్ హ్యావ్ లూజ్ మోషన్స్ బికాస్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ అంటే. యువర్ జిఐ ట్రాక్ట్ వోంట్ అక్సెప్ట్. మన ఫుడ్ని ప్రాపర్గా వాడామంటే విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, I don't think anybody should get except diabetics, hypothyroid people or chronic endocrine problems ఉండేవాళ్ళు తప్ప వేరే ఎవరికి కావద్దు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కువ విన్నది ఏంటంటే చంటి పిల్లలు, మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే పిల్లలు కానీ, అప్పుడే ఫుడ్ స్టార్ట్ చేసిన పిల్లలు కానీ, టోటల్గా చంటి పిల్లలు మోషన్కి 2 రోజులు 3 రోజులు వెళ్ళకపోతే బట్టలు సబ్బు పెట్టడం, ఇలాంటివి నేను రిన్ సోప్స్ పెట్టడం. ఇప్పుడు కూడా నేను రీసెంట్గా మా ఫ్రెండ్కి ఒక బాబు పుట్టింది, అది వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు తనకి ఏంటంటే 2 రోజులు అయిపోయింది బాబు మోషన్కి వెళ్ళలేదు, జస్ట్ మీ లిటిల్ ఫింగర్ తోటి రిన్ సోప్ తీసుకుని పెడితే అయిపోతుంది అని. డిటర్జెంట్ ఆర్ సోప్ కాజెస్ బర్న్స్. పిల్లలు 2 రోజులు మోషన్కి పోలేదు అంటే వై పీపుల్ హ్యావ్ టు బి జంపింగ్ అంటిల్ అన్లెస్ 2 reasons ఫర్ బేబీస్ టు సే హ్యావ్ ఎ ప్రాబ్లమ్. రిఫ్యూజల్ ఆఫ్ ఫీడ్స్ అంటాం. మీరు తినిపిస్తే తినరు, తాపిస్తే తాగరు. వాళ్ళకి మాత్రమే వీ నీడ్ మెడికల్ అడ్వైస్. అదర్వైజ్ యూ ఫీడ్ దెమ్ విత్ గుడ్ బనానా, ఫుల్ బనానా తినిపించండి. వై దే వోంట్ పాస్ స్టూల్స్? కామన్ చిన్నపిల్లల్లో కొందరికి రిపీటెడ్గా అట్లా అయింది ఏంటంటే ఫిజర్స్ స్టార్ట్ అవుతాయి. సో కిడ్స్ కాంట్ ఎక్స్ప్రెస్, దే ఆర్ లైక్ వెటర్నరీ పెట్స్. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇదే ఐ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్. చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారంటే సార్ ఏది ఇచ్చినా తినడు, ఇది తినిపించినా మా ఇంట్లో అస్సలు ఏమంటారు ఫ్రూట్స్ తినడు. అంటిల్ అన్లెస్ ద పేరెంట్స్ ప్రాక్టీస్ కిడ్స్ విల్ నెవర్ ఫాలో. కరెక్ట్. ఇప్పుడు నేను ఇంట్లో ఒక ప్లేట్లో పెట్టుకుని ఫ్రూట్స్ తింటే నా పిల్లగాడు తింటాడు. ఇంట్లో ఫ్రూట్సే తెప్పించరు,
మనం అడిగితే పిజ్జా తెప్పిస్తారు కావాల్సింటే, మయోనీస్, పాస్తాస్, ఇవన్నీ కాన్స్టిపేటింగ్ ఏజెంట్స్. దే ఆర్ వెరీ వెల్ నోన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దట్ దీస్ ఆర్ ద రీజన్ ఫర్ కాన్స్టిపేషన్. లైఫ్ స్టైలే. ఎస్ సార్. డిసీజెస్ ఆర్ వెరీ ఫ్యూ. చంటి పిల్లలకు కూడా ఒక చుక్క ఆముదం వేసేస్తే మోషన్ అయిపోతుందనే పాయింట్లో ఉన్నారు సార్. ప్రజెంట్ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాడే దాంట్లో నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్, బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ యూజ్ ట్రెడిషనల్ మెడిసిన్. దాంట్లో యూ డోంట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. ఓకే. ఒకసారి హ్యాబిట్ అయిపోయింది ఏంటంటే దే విల్ డెవలప్ రెసిస్టెంట్. యూ హ్యావ్ టు గ్రో, అలో ద కిడ్స్ టు గ్రో. నేను ఒక పీడియాట్రిషియన్ చూశాను. when I took my kid, సేమ్ సిచ్యువేషన్లో, ఈ లిటరలీ scolded me, నువ్వు డాక్టర్ వాను, డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు పాస్ టూల్స్ వెన్ యూ వాంట్, ఆర్ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఈట్ యాజ్ మచ్ యూ వాంట్, ఆర్ నీకెంత నచ్చుతుందో అంతే తినాలి, అదే తినాలి ఏంటంటే కుదరదు. ప్రిపేర్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ లవ్ టు ప్రిపేర్, పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. ఆడుకుంటారు, తింటారు. డోంట్ డిక్టేట్ కిడ్స్, యూ షుడ్ బి లైక్ దిస్ ఓన్లీ ఏంటనే, దెన్ దే విల్ డెవలప్ ఆల్ reverse symptoms. So main reasons is our upbringing of the kids and how you make them to eat healthy food. దాంతోనే ఉంటుంది. బట్ సిన్సియర్లీ ఐ డోంట్ అడ్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయింట్మెంట్స్, సబ్బు పెట్టడము ఇవంతా ఆపేయాలి. గివ్ దెమ్ న్యాచురల్ ఫ్రూట్స్. 1 day కాదు, వెయిట్ ఫర్ 2 days. యాజ్ లాంగ్ యాజ్ ద కిడ్ ఈజ్ నాట్ క్రయింగ్, యూ డోంట్ గివ్. మీకు నిజంగా ఎవాక్యుయేట్ చేయాలంటే ప్రాపర్ ఎనిమాస్ ఉన్నాయి. అది ఎనిమా తీసుకుంటే, హార్డ్ స్టూల్స్ ఉంటే ఎవాక్యుయేట్ చేసి స్టార్ట్ ఆఫ్ రీబిల్డ్ ఈజ్ లైఫ్ స్టైల్, అంతే ఉంటుంది. అదర్వైజ్ దే విల్ కీప్ టేకింగ్ మెడిసిన్స్. ఒక స్టేజ్ తర్వాత ద కిడ్ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. అమ్మ వంటింట్లోకి వెళ్ళింది అంటే సిరప్ పట్టుకొస్తుంది అంటే భయపడుతుంది. నిజంగా కంప్లైంట్స్ కిడ్స్ అదే చెప్తారు, నేను నాకేం ప్రాబ్లం లేదు అయినా ఫోర్స్ చేసి నాకు టాబ్లెట్ వేస్తారు అంటాను. హెర్నియా పాయింట్ ఆఫ్ వ్యూలో సిజేరియన్ చేసి అయితే కనుక, డెలివరీలో సిజేరియన్ అయితే హెర్నియా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? చాలామంది ఏమంటున్నారంటే స్విచ్చెస్ ఉండగానే వాళ్ళు ఏదైనా కొంచెం లేచి ఫోర్స్ఫుల్గా ఏదైనా కొంచెం వెయిట్ అది లిఫ్ట్ చేసినా ఇలాంటివి చేస్తే హెర్నియా వచ్చేస్తుందేమో అన్న పాయింట్లో ఉన్నారు. నిజంగా ఫిట్నెస్తో ఉంటే సిజేరియన్ అయినా కూడా, జనరల్ వర్క్స్ చేసుకున్నా కూడా హెర్నియా వచ్చే అవకాశం ఉండదేమో అని కొంతమంది అంటున్నారు. మీ వరకు ఏం చెప్తారు సార్? హెర్నియా రావాలంటే దర్ ఆర్ స్ట్రిక్ట్లీ కొన్ని రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు సిజేరియన్ అయిన తర్వాత ద కైండ్ ఆఫ్ సూచర్స్ దే హావ్ యూజ్డ్, టెక్నికల్ ఫెయిల్యూర్స్ అంటాం. హెర్నియా రావాలంటే వన్ ఈజ్ పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి ఏరియాస్, అక్కడ హెర్నియా దే కాల్డ్ కంజనైటల్ హెర్నియాస్ అంటాం. అంబులికల్ హెర్నియా కానీ, గ్రాయిన్ హెర్నియాస్ కానీ, దే ఆర్ నోబడి హాస్ డన్ ఆపరేషన్, దే హావ్ డన్ కమ్ న్యాచురలీ. ఆపరేషన్స్ అయిన తర్వాత వచ్చే హెర్నియాస్ ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. ఆపరేటివ్ టెక్నిక్ కొందరు ఏమంటారు, మాస్ క్లోజర్ అంటే చేస్తారు. లేయర్ బై లేయర్ క్లోజ్ చేస్తే యూజువలీ హెర్నియాస్ రాదు, లేయర్ బై లేయర్ క్లోజ్ చేస్తారు. కొందరు ఏమంటారు, కంప్లీట్ మజిల్స్ కట్ చేసి క్లోజ్ చేసేస్తారు. అలాంటి వాళ్ళు ఛాన్సెస్ డెఫినెట్లీ ఉండేది. 5 to 10% ఆఫ్ ఎనీబడి హూ అండర్గోస్ అబ్డామినల్ సర్జరీ డెఫినెట్ హెర్నియా ఛాన్సెస్ ఉంటుంది. ఆ 10% పీపుల్లోనూ దెర్ ఆర్ ప్రొవోకేటివ్ ఫ్యాక్టర్స్. ఆస్తమా ఉండొచ్చు, మలబద్ధకం ఉండొచ్చు, ఆర్ ఎవరు హెల్ప్ లేదు ఉంటేనే డే 1 నుంచి దే స్టార్ట్ లిఫ్టింగ్ వెయిట్స్. ఎనీథింగ్ విచ్ ఇంక్రీజెస్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, మన పొట్టలో ప్రెషర్ పెరిగింది ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ స్టిచెస్ బికమింగ్ స్టెప్ బై స్టెప్ లూజ్గా అయ్యేది. ఎమర్జెన్సీగా ఏం రాదు. ఈరోజు సిజేరియన్ అయితే ప్రాబబులీ 1 year డౌన్ ద లైన్ దే మైట్ డెవలప్, పాసిబిలిటీ ఉంది. ప్రాపర్ టోనింగ్ ఆఫ్ ది మజిల్స్ అంటే ఈ మధ్య చూస్తారు, ప్రెగ్నెన్సీ అవుతున్నట్లే దే విల్ ఆస్క్ దెమ్ టు డూ అగ్రెసివ్ ఎక్సర్సైజెస్ విచ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. బేసికలీ సింపుల్ టోనింగ్ ఎక్సర్సైజ్, హెవీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఎవ్రీబడి వాంట్స్ టు బి, ఏమంటారా, మాకు డెలివరీ అయింది, పొట్ట నాకు డెలివరీ అయినట్లు కనిపించకూడదు ఉంటాను ఎక్సర్సైజ్ చేస్తారు, దెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. సిజేరియన్లో వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. క్రానిక్ అదే చెప్పండి, క్రానిక్ కాఫ్, ఎక్సెసివ్ వెయిట్ లిఫ్ట్స్, సడన్గా బరువు ఎత్తడము, అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడము, ఇవి ఉంటే ఛాన్సెస్ ఆఫ్ హెర్నియా ఇన్ ఎనీ అబ్డామినల్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే నేను ఒక వీడియో చూసాను సార్, మీ వీడియోస్తో పాటు హెర్నియా ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ చేస్తే సర్జరీ లేకుండా తగ్గిపోతుంది, హెర్నియా ఉన్నవాళ్ళు ఈ టాబ్లెట్స్ వాడితే సర్జరీ లేకుండా తగ్గిపోతుందని కొంతమంది వీడియోస్ చేసి పెట్టారు యూట్యూబ్లో.
సర్జన్స్ ఏమో పక్కాగా హెర్నియా ఉంటే ఖచ్చితంగా సర్జరీ త్రూ వెళ్ళాల్సిందే తప్ప ఏ టాబ్లెట్స్ వాడినా ఎన్ని ఎక్సర్సైజులు చేసినా తగ్గేది లేదు అని అంటున్నారు మీరండి డాక్టర్. ఎంతవరకు నిజం సార్? 200% దట్స్ ద రాంగ్ అడ్వైజ్ కదా. టాబ్లెట్లు తీసుకుంటే పోతుంది లేదా నేను చూసాను, మీరు చూడండి యూట్యూబ్లో ఎలాంటి సర్జరీ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తే హెర్నియా పోతుంది. ఎక్కడ పోతుంది? బేసికలీ ఇట్స్ డిఫెక్ట్. హర్నియా ఈజ్ నథింగ్ బట్ డిఫెక్ట్ అంటాం. ఇప్పుడు ఈ వాల్లో మనకు ఒక ఓపెనింగ్ ఉంది ఏంటంటే డిఫెక్ట్ ఉంటే మనము ఇక్కడ నుంచి కూర్చొని క్లోజ్ చేద్దామంటే కుదరదు. యూ హ్యావ్ టు ఒక స్టోన్ పెట్టాలి లేదా బ్రిక్ పెట్టాలి, దానికి సీల్ చేయాలి. సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ హర్నియా. హర్నియా ఈజ్ అ డిఫెక్ట్. ఆ కుట్లు లూజ్ అయిన తర్వాత మీకు ఇంటెస్టైన్స్కు మధ్యలో స్కిన్ ఒకటే ఉంటుంది, జస్ట్ బిహైండ్ ద స్కిన్ శాక్ ఉంటుంది. అది దానికి అలాంటి మంత్రాలు పోవు, అలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాదు, హోమియో కానీ టాబ్లెట్లు వాడతా ఎక్సర్సైజ్ చేస్తా అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఆ ఓపెనింగ్ చిన్నది ఉండేది పెద్దగా అవుతుంది. ప్రపంచంలో హర్నియా అంటే ఎవరైనా డయాగ్నోస్ చేస్తే ఒకటే ఆన్సర్, గెట్ యువర్ సర్జరీ డన్ క్విక్లీ. వెన్ ఇట్ ఈస్ స్మాల్, గెట్ ఇట్ డన్. ఒకటి సర్జికల్ రిజల్ట్స్ ఆర్ గుడ్, రికరెన్స్ ఛాన్సెస్ ఆర్ ఆల్మోస్ట్ జీరో. పెద్దగా ఉంది అనుకోండి మీకు ఆల్మోస్ట్ సర్టన్ ఇఫ్ యూ డోంట్ ఫాలో పోస్ట్ ఆపరేటివ్ అడ్వైస్. నేను ఎప్పుడూ క్రిస్టల్ క్లియర్గా చెప్తా, 4 ఇంపార్టెంట్ థింగ్స్ యూ షుడ్ స్టిక్ ఆన్ టు యువర్ బెడ్రూమ్. డోర్ తీస్తున్నట్లే నీకు కనిపించాలి, నేను ఏం చేయకూడదు. బాత్రూంలోకి వెళ్తే ఒక ఇది పెట్టుకో ఉండాలి మీరు. డూస్ అండ్ డోంట్స్. ఆ డూస్ అండ్ డోంట్స్ మీరు ప్రాపర్గా పాటిస్తే నోబడీ కెన్ గెట్ హర్నియా బ్యాక్. నేను అప్పుడే చెప్తాను, వెయిట్ లిఫ్ట్ చేయకండి, స్ట్రైట్గా లేవకండి, ఇట్లా స్ట్రైట్గా పడుకుంటారు, స్ట్రైట్గా లేస్తారు. సి వెన్ వీ గెటప్ స్ట్రైట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు స్ట్రెచ్చింగ్. మన ఈ పుల్లర్స్ వస్తాయి, అంత ఎనర్జీ ఉంటుంది. ఆబ్వియస్లీ స్టిచ్ మీద ప్రెషర్ పడుతుంది, ఇమ్మీడియట్గా కాకపోవచ్చు. ఐ హ్యాడ్ ఆపరేటెడ్ వన్ ఫెలో ఇన్ 2010. నేను కొరియా వెళ్ళాక ముందు ఆపరేట్ చేశాను, ఎమర్జెన్సీ. ఐ హ్యాడ్ డన్ కొలాస్టమీస్, అంటే పేగులు బయటికి తెచ్చిపెట్టాను, ఇక్కడ ఉంది. దట్ ఫెలో స్టార్టెడ్ డూయింగ్ ఎక్సర్సైజ్ బికాస్ హీస్ గాట్ సినిమా ఆఫర్స్. అయ్యో 10 years later ఒకరోజు సడన్గా ఎక్సర్సైజ్ చేశాడు, ఈ పక్కన ఇక్కడ ఉండే దీంట్లో ఓపెన్ అయింది. ఐ ఆపరేటెడ్ రీసెంట్లీ. సో ఈవెన్ ఆఫ్టర్ 10 years యూ హ్యావ్ ఎ ఛాన్స్. సో ఎవరైనా కానీ అబ్డామినల్ ఆపరేషన్స్ అయ్యిండేవాళ్ళు, యూ హ్యావ్ టు స్టిక్ టు దీస్ 4 basics. నో లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్స్, నో సడన్ గెటింగ్ అప్. అంటే ఎన్ని రోజులు సార్? సపోజ్ లైఫ్ లాంగ్ అండి, లైఫ్ లాంగ్ అండి. బేసికలీ దెర్ ఆర్ 2 things. అంటే హెర్నియా హెరిడిటీ లేదు, హెర్నియా ఎప్పుడు రాలేదు, అయినా కూడా మనం ఎక్సర్సైజ్ చేయకూడదని ఏమన్నా? హర్నియా లేని ఉండే వాళ్ళకి మాట్లాడుతున్నాను నేను. హర్నియా లేకుండా వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, బట్ హర్నియా లేదా అబ్డామినల్ ఆపరేషన్ అయినా ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు డెవలప్ హర్నియా. కత్తి పడింది పొట్ట మీద అంటే హర్నియాకి రెడీ ఉండాలి. ఛాన్స్ ఈస్ దేర్. అందరికీ వస్తుందంటే చెప్తలేదు. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే 100 out of 100 విల్ నాట్ గెట్ హర్నియా. క్రానిక్ ఆస్మా ఉండేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, కాఫ్ ఉండేవాళ్ళు, వైలెంట్ కాఫ్ పీపుల్ దగ్గారంటే గంట దగ్గుతూనే ఉంటారు. ఈచ్ కాఫ్ ఇండ్యూసెస్ ఆల్మోస్ట్ 45 horsepower ప్రెషర్ పొట్టలో. 45 HP ప్రెషర్ పడింది ఏంటంటే మీరు ఏది పెట్టినా ఫట్ అంటాయి. ఓకే. సో కాబట్టి హర్నియా ఉండేవాళ్ళు దెర్ ఆర్ రాంగ్ అడ్వైజెస్ నవడేస్. లాప్రోస్కోపీలో చేసుకుంటే మీకు హర్నియా రాదు, డే 1 నుంచి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, డే 1 నుంచి యూ కెన్ డూ ఎనీథింగ్. అబ్సల్యూట్లీ హర్నియా ఈజ్ హర్నియా. ఆపరేషన్ లాప్రోస్కోపీలో చేస్తావు, ఓపెన్ చేస్తావు, ప్రొసీజర్ ఈజ్ సేమ్, ఓన్లీ అప్రోచ్ ఈజ్ డిఫరెంట్. అలా చూసుకుంటే లాప్రోస్కోపీలో వీఆర్ నాట్ గోయింగ్ టు క్లోజ్ ది డిఫెక్ట్స్, మెష్ పెడతాం అంతే. సో యూ హ్యావ్ మోర్ టెండెన్సీ టు ఫార్మ్ హర్నియాస్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి హర్నియా వాళ్ళు. బెల్ట్ వాడాలి, అబ్డామినల్ బెల్ట్. అంటే అట్లీస్ట్ ఐ అడ్వైజ్ year or 2, ఎందుకంటే మీకు ఆ సపోర్ట్ ఉంటుంది. మెష్ పెట్టిండే రిపేర్ చేసిన తర్వాత వీ యూజ్ మెష్. ఆ మెష్ అంతా బాడీలో ఇంటెగ్రేట్ అయ్యి నార్మల్ అయ్యే వరకు 1 year పడుతుంది. సో దట్ వెన్ వీ కట్ ఆఫ్టర్ ఎ ఇయర్ మెష్ కనిపించింది మనకు, ఇట్ విల్ గెట్ ఇంటెగ్రేటెడ్ ఇన్ ద బాడీ. సో అది సో వాళ్ళకి అబ్డామినల్ బెల్ట్ అంటే అడ్వైజ్ చేస్తారు. పీపుల్ ఆర్ నవ్ డేస్ ఏమంటారు, లుక్ కాన్షియస్. సార్ బెల్ట్ వేసుకుని నేను శారీ కట్టుకోలేను ఏమంటే నవ్ డేస్ కంపెనీస్ ఆల్సో డిజైనింగ్ సచ్ ఏ బెల్ట్స్ వేర్ నీ స్కిన్ కలర్ ఉంటుంది. యు వేర్ ఇట్ అండ్ గో. ప్రయారిటీ ఈజ్ యువర్ హెల్త్. ఇంకో వై షుడ్ ఐ ఆపరేట్ ఎ పేషెంట్ రిపీటెడ్గా ఆపరేషన్స్ ఎందుకు కావాలి?
సో దాంట్లో హర్నియాలో దెర్ ఈజ్ అబ్జల్యూట్లీ నో అదర్ ట్రీట్మెంట్ అదర్ దెన్ సర్జరీ ఆర్ వెయిట్, అంతే. రెండే ఆప్షన్స్ ఉండేది. నాకు ప్రాబ్లం వచ్చే వరకు ఇఫ్ టిల్ ఐ బికమ్ సీరియస్ అనే వరకు నువ్వు చేయించుకోకపోయినా ఓకే. వెన్ యూ బికమ్ సీరియస్ ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అది. సార్ ఇప్పుడు లైపోసెక్షన్స్ లాగానే ఇన్ కేస్ బొజ్జ కనుక చాలా పెద్దదిగా ఉండి హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే టమ్మీ టక్ అని కూడా చేస్తున్నారు. అంటే ఎంతవరకు ఉంటే అంతవరకు చేసి మళ్ళీ అది ఇది కలిపి కుట్టేయడం. సో అలాంటి వాళ్ళు కూడా హెర్నియా వచ్చే అవకాశం ఉంటుందా? అలాంటి వాళ్ళు చాలా తక్కువ. దాంట్లో అబ్డామిన్ ఓపెన్ చేయం మేము. సో బేసికలీ వి లిఫ్ట్ ది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కిన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది కదా, వి లిఫ్ట్ కంప్లీట్లీ అప్. మజల్స్ ఏముంటాయి విల్ ప్లైకెట్ దెమ్, కుట్టేస్తాం అప్పుడు చేసి దానిపైన మెష్ చేసేస్తాం. లాంగ్ మెష్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెష్ చేసేసి విల్ టైటన్ ఇట్. ఎక్సెస్ ఏముంటుందో సాగింగ్ పార్ట్ ఆఫ్ ద అబ్డమన్ వి టేక్ ఇట్ అవుట్. ఇది కూడా టమిటక్ చేస్తున్నారా సార్? అవునా? హర్నియాలో చేయము. హర్నియా విత్ ఏమంటారు సాగింగ్ అబ్డమన్ ఉంటే మాత్రం చేస్తాం కంబైన్డ్. ఓకే ఓకే. అప్పుడు ఏమంటారు వాళ్ళకి డబుల్ హెల్ప్ ఉంటుంది. టైటన్ యువర్ స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ ప్లస్ మెష్. సో డబుల్, సో మోర్ సేఫర్. సార్ కుడివైపు వచ్చే ప్రతి కడుపు నొప్పి మనకి అపెండిక్స్లోకే వస్తుందా సార్? మనకు కుడివైపు మేల్స్ ఫీమేల్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు నాట్ జనరలైజ్. అపెండిసైటిస్ అనేది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ యువర్ రైట్ సైడెడ్ అబ్డామినల్ పెయిన్. రైట్. దాంట్లో మనం తీసుకుంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వేరే ఉంటుంది. రైట్ సైడ్లో తీసుకుంటే దెర్ ఆర్ లేడీస్లో ట్యూబ్స్ ఉంటాయి, ఓవరీస్ ఉంటాయి, యురేటర్ అంటాం, కిడ్నీ నుంచి వచ్చే పైప్. దెన్ మన పెద్ద పేగు చిన్న పేగు జాయిన్ అయ్యే దగ్గర అపెండిక్స్. ఈ నాలుగులో ఏ ప్రాబ్లం అన్నా కావచ్చు. యంగ్ ఉమెన్ అయితే ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, విచ్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్. ఓవరీస్లో సిస్ట్లు ఉంటాయి, ట్విస్ట్ అయ్యి పెయిన్ రావచ్చు. అపెండిక్స్ జనరల్లీ ఏమంటారంటే 24 hours. దాంట్లో క్లాసికల్ పెయిన్ ఉంటుంది. బొడ్డు చుట్టూ ఫస్ట్ పెయిన్ వచ్చేసి దాని తర్వాత రైట్ సైడ్కి షిఫ్ట్ అయ్యేది యూజువలీ ఈజీలీ డిటెక్టబుల్ ప్రాబ్లం అది. ఓకే సార్. అది కాకుండా స్టోన్ స్లిప్ అవుతాయి కిడ్నీ నుంచి. స్టోన్ వచ్చి కరెక్ట్గా ఏరియాల జర్నీలో ఇక్కడ ఇరుక్కుంది ఏంటంటే సేమ్ పెయిన్ ఉంటుంది అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ క్లినికల్ నాలెడ్జ్. అంటే ఈ పేషెంట్కి ఈ పెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది ఏంటంటే డయాగ్నోసిస్ డిఫర్ అవుతాయి. చాలా మందికి అల్ట్రాసౌండ్ చేసేసి స్టోన్ మిస్ అయ్యి అపెండిక్స్ అంటారు. అపెండిక్స్ ఆపరేషన్ అయిపోయి ఉంటుంది, నొప్పి తగ్గదు. తర్వాత సిటీ చేస్తే స్టోన్ అక్కడ ఉంటుంది. సీన్ సచ్ సిచ్యుయేషన్స్. కానీ డయాగ్నోసిస్ ఎంత ఇంపార్టెంట్. క్లినికల్. సో బేసికలీ 90% ఆఫ్ డిజీజెస్ కెన్ బి డయాగ్నోస్డ్ ఇఫ్ యు ఆర్ క్లినికలీ వెల్ ట్రైన్డ్. ఇప్పుడు పాతకాలంలో ఉండేవాళ్ళంతా ఎవరికి ఈ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఉండలే. నీ చెవు, నీ చెయ్యి, నీ కళ్ళు, కనిపించింది, ముట్టుకుంది, వినింది, ఆస్కల్టేషన్, పాల్పేషన్, విజువలైజేషన్ అంటాం. మూడులో మనము 90% ఆఫ్ డయాగ్నోసిస్ వచ్చేస్తాయి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఓన్లీ ఫర్ కన్ఫర్మేటరీ పర్పస్. 99% ఆఫ్ క్లినికల్ డయాగ్నోసిస్ చేసేయచ్చు. కొన్ని ఉన్నాయి రేర్ డిసీజెస్ వేర్ వీ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ విచ్ డోంట్ రిక్వైర్ ఏమంటారు ఎమర్జెన్సీ. ఇది సార్ జాండీస్ పుట్టినప్పుడు వస్తే పెద్దగా ఎవరు టెన్షన్ పడరు. పుట్టుకతో వచ్చే జాండీస్ కొంత ఫిజియలాజికల్ పోతుంది వచ్చిన తర్వాతనే. కానీ ఒక మిడిల్ ఏజ్లో కానీ పెద్ద వయసులో కానీ వస్తే మాత్రం జాండీస్ వస్తే అతను బతకడం కష్టమేమో అన్న స్టేజ్కి వెళ్ళిపోతారు. నిజంగా జాండీస్ అనేది అంత డేంజరస్ సార్? ఇన్ కేస్ ఆ మిడిల్ ఏజ్లో వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఈ రోజుకి పసర వైద్యం తీసుకునేవాడు ఉన్నారు, ఈ రోజుకి నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్తే జాండీస్ తగ్గదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. మల్లెపల్లి ట్రీట్మెంట్ అంటే జాండీస్లో ఒకటండి. జాండీస్ దెర్ ఆర్ 2 things. వన్ ఈస్ పెయిన్ఫుల్ జాండీస్, పెయిన్లెస్ జాండీస్. పెయిన్ఫుల్ జాండీస్ కూడా ఉంటుందా సార్? జాండీస్ వచ్చినప్పుడు వెదర్ ద పేషెంట్ డయాగ్నోస్డ్ విత్ పెయిన్ అబ్డమన్ ఆర్ జస్ట్ జాండీస్, నాకు ఏం లేదు జాండీస్ బయటపడింది, ఇవి రెండు డిఫరెంట్ డయాగ్నోసిస్ లీడ్ చేస్తాయి. సార్ జాండీస్ లో కడుపు నొప్పి ఎక్కడ వచ్చే అవకాశం ఉంది? రైట్ సైడ్ అప్పర్ అబ్డామినల్ పెయిన్. లివర్ ఎక్కడ ఉంటుందో, గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుందో ఆ ఏరియాలోనే రావాలి. పెయిన్ఫుల్ జాండీస్ యూజువలీ మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్తో వస్తాయి. క్లాసికల్గా పేషెంట్ నాకు పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, వాంతులు అయినాయి, దాని తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది అండ్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే జాండీస్ డిటెక్ట్ అయింది ఏంటంటారు. దిస్ ఈజ్ కాల్డ్ పెయిన్ఫుల్ జాండీస్ విచ్ హ్యాస్ ఏమంటారు ట్రీటబుల్ క్యూరబుల్ రీజన్స్. సో దాంట్లో కామన్ గాల్ బ్లాడర్ స్టోన్ స్లిప్ అయింది. పెయిన్లెస్ జాండీస్, నాకు అసలు నొప్పి లేదు సార్,
అంతా బాగున్నాను, సడన్గా చూస్తే అది ఇంట్లో అందరూ పచ్చగా ఉంది, యూరిన్ పచ్చగా వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ జాండీస్ చాలా 10-15 ఉంది, ఇంతవరకు ఎందుకు చూపించుకోలేదండి ఏంటంటారు. వాళ్ళు వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ అంట. క్యాన్సర్ లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్లెస్ జాండీస్ ఈస్ మోర్ లీడ్స్ టు క్యాన్సరస్ సిమ్టమ్స్ ఆర్ కంప్లీట్లీ లివర్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు గ్రూప్లోకి వస్తారు. పెయిన్ఫుల్ జాండీస్ ఈస్ ట్రీటబుల్ జాండీస్, క్యూరబుల్ జాండీస్. పెయిన్లెస్ జాండీస్ వీ హ్యావ్ టు బి అలర్ట్. ప్లస్ జాండీస్తో మ్యాలిగ్నెన్సీలో క్యాన్సర్లో జాండీస్ స్టేజ్కి వచ్చారంటే ప్రజెంట్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ప్రజెంట్ పెయిన్లెస్. పెద్దగా అయ్యే వరకు స్టేజ్ 4 అయ్యే వరకు సిమ్టమ్స్ ఏమి ఉండవు. జాండీస్లో ఈ రోజుకి కూడా చాలా మందికి తెలియదు అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, కొంతమంది అయితే సపరేట్గా లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి, కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. దీస్ ఆర్ ఆల్ న్యూ ఏజ్ ఏమంటారు సబ్ స్పెషాలిటీస్ అంటారు. ఎస్ సార్. ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే లివర్, ప్యాంక్రియాస్ దీని మీద చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఐ ఫోకస్ మై ట్రీట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ నా అప్డేట్స్ కానీ దాని మీద కాన్సన్ట్రేట్. బట్ పర్టికులర్ వీళ్ళ దగ్గరికే వెళ్ళాలంటే ఏం లేదు. See, all of us are trained to డయాగ్నోజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళారు వీ కెన్ డిసైడ్. ఫస్ట్ థింగ్ ఈజ్ డయాగ్నోజ్ చేసే వరకు లేట్ అయిపోతుంది. చాలామంది జాండీస్ వస్తున్నట్లే చెట్టు మందులు, నాటు మందులు, ఆయుర్వేదం అన్నీ అయ్యి లాస్ట్కి 1 month 2 months అయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. బై దెన్ యూ లాస్ట్ మేజర్ క్రంచ్ ఆఫ్ టైం. సో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆల్ దీస్ ట్రెడిషనల్ మీకు వైరల్ జాండీస్ ఉంది అనుకోండి మేడం, యూ డోంట్ రిక్వైర్ ఎనీ డాక్టర్. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనే వాళ్ళకి హోమ్ థెరపీ, నోబడి రిక్వైర్స్ ఎనీథింగ్. ఈట్ ఫ్యాట్ ఫ్రీ ఫుడ్, ఇంటి ఫుడ్ మంచిగా తీసుకో. సార్ హెపటైటిస్ ఈ ఇప్పుడు కూడా ఉందా సార్? కామనెస్ట్ ఇన్ఫెక్షన్స్ యాజ్ ఆఫ్ నౌ జాండీస్కి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ. ఇట్ ఈస్ దేర్, ఇట్ వాంట్ గో. ఎందుకంటే దానికి పర్మనెంట్ ఇమ్యునైజేషన్ లేదు. దే ఆర్ ఆల్ ఏమంటారు ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు టేక్ దట్ వ్యాక్సిన్, బట్ స్టిల్ యు ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అవి ఏమంటారు సెల్ఫ్ రికవరబుల్ జాండీస్. అవి దానికి భయపడి నాకేమో అయిపోతుంది ఏంటనే ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు. హోమ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, పొద్దున్న లేచి ఒక 6 గంటలకి లేచి ఎండకు కూర్చుంటే మెజారిటీ 10-15 డేస్లో తనంతకు తానే తగ్గిపోతుంది. కొందరికి లిటరలీ ఏమంటారు వీక్ అయ్యి హెపటైటిస్ పెరుగుతూ ఉంది ఏంటంటే లివర్ ఈజ్ గెటింగ్ అఫెక్టెడ్ అంటే అప్ టు 1 or 2% ఆఫ్ హెపటైటిస్ ఏ ఈ పేషెంట్స్ అడ్మిషన్ అవసరపడుతుంది. అదర్వైజ్ నథింగ్. దే ఆర్ క్యూరేటివ్ బై సెల్ఫ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోషన్ వే దగ్గర ఇచ్చింగ్ ఉంది, దురద వస్తుంది అని చాలా లైట్ తీసుకుంటారు. నిజానికి ఇచ్చింగ్ ఉంది అని అంటే ప్రాబ్లం ఉన్నట్టేనా లోపల ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకేమంటారు మలద్వారంలో వచ్చే ప్రాబ్లమ్స్ 3: ఫిషర్స్, పైల్స్ అండ్ ఫిస్టులాస్. పైల్స్ ఉండేవాళ్ళు చాలా మందికి యూజువల్లీ ఇచ్చింగ్ ఇస్ దెమ్ కామన్ ప్రెజెంటేషన్. పైల్స్ ఉండేవాళ్ళకి ఓకే, అది ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్? ఇంటర్నల్. దెర్ ఆర్ నో ఎక్స్టర్నల్ పైల్స్. అచ్చా. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఓన్లీ ఫర్ క్లినికల్ పర్పస్ వీ యూజ్ వర్డ్ ఎక్స్టర్నల్ పైల్, బట్ ఆల్ ఆర్ పైల్స్ ఆర్ ఇంటర్నల్. అచ్చా. వాళ్ళకి గ్రేడ్ 2, 3 వచ్చినప్పుడు దే విల్ స్టార్ట్ డెవలపింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ రిపీటెడ్గా జరిగేటప్పుడు ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. ద ఫస్ట్ ప్రజెంటేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు అప్పుడప్పుడు ఇచ్చింగ్ ఉంటుంది ఏంటంటే దెన్ దే విల్ డెవలప్ బ్లీడింగ్. 1 episode ఆఫ్ బ్లీడింగ్ ఇట్లా జరుగుతుంది. అదైన తర్వాత చెప్పేది ఏంటంటే మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వచ్చి లోపల పోతుంది. పైల్స్లో, ఫిషర్లో పెయిన్ ఉంటుంది. డే 1 నుంచి దే విల్ ఆల్వేస్ సే పొద్దునే నేను మోషన్కి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది సార్, తినేదే మానేసాను సార్, చికెన్లు తినేది మానేసా, ఫుడ్ అసలు వాళ్ళు పక్కన వాళ్ళ వైఫ్ ఉంటే సార్ మా ఆయన ఏం చేసినా చిరాకు పడతాడు సార్, ఏదైనా పెడదామంటే ఏం పెట్టాలో అర్థం అవుతలేదు ఫుడ్ ఉంటే ఆ ఫియర్లోకి వెళ్ళిపోతారు. ఫిషర్ ఈజ్ కట్ హార్డ్ మోషన్ వల్ల. పైల్స్లో అస్సలు పెయిన్ ఉండదు టిల్ యూ బికమ్ గ్రేడ్ 4 పైల్స్. ఫిస్టులాలో ఏమవుతుందంటే ఈ ఫీచర్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం పెయిన్ అవుతున్నట్లే వేడి ఇన్కొని దే విల్ స్టార్ట్ యూజింగ్ కొబ్బరి వండాలో, మజ్జిగ తాగడము, ఫుడ్ తినేది మానేయడము. సో టెంటేటివ్లీ దే విల్ హీల్. దే విల్ ఎండ్ అప్ విత్ క్రానిక్ ఫీచర్ అంటే వాళ్ళు ఒక్క స్టేజ్లో దే విల్ ఎండ్ అప్ విత్ ఫిస్టులా. పస్ ఫామ్ అయ్యి అది పగిలి హోల్ కనెక్షన్ ఉంటుంది. సో 3 different ప్రాబ్లమ్స్. అంటే నీళ్లు తగిలితే అక్కడ మోషన్ మీద దగ్గర నీళ్లు తగిలితే చాలా పెయిన్గా ఉంటుంది అని.
సో అంటే క్రాక్స్ ఉండడం వల్ల నీళ్లు తగిలి. ఫిజర్, దట్ ఈస్ ఫిజర్. ఓకే. దాన్ని వాళ్ళు పైల్స్ అంటారు. నా ముందు వచ్చి కూర్చున్న వాళ్ళు ఫస్ట్ సార్ నాకు పైల్స్ ఉన్నాయి అంటారు. బేసిక్లీ దే గివ్ యూ డయాగ్నోసిస్, దెన్ ఐ హ్యావ్ టు బిల్డ్ స్టోరీ, ఇది కాదు ఇది ఏంటని. అవునవును. అప్పుడు నేను ప్రాపర్ హిస్టరీ అంటే పేషెంట్ కరెక్ట్గా లీడ్ చేసి క్వశ్చన్లు అడిగితే డయాగ్నోసిస్ అక్కడే ఉంటుంది. ఐ డోంట్ నీడ్ టు ఎగ్జామిన్. సమ్ పీపుల్ నవ్ డేస్ దే టేక్ ఫోటోగ్రాఫ్స్ అండ్ కమ్ చూపిస్తారు, ఇట్లుంది సార్ అంటాను, పైల్స్ పెద్ద పెద్ద పైల్స్ ఉన్నాయంటాను. సో నీళ్లు తగిలితే మంట వచ్చేది లేదా పెయిన్ ఉండేది యూజువలీ ఫిజర్స్తో, పైల్స్తో ఉండదు. పైల్స్కి వాటర్ ఇదైతే దే విల్ ఫీల్ మచ్ మోర్ బెటర్, అంటే కూల్గా ఉంటుంది. సార్ ఇక్కడ బ్లడ్ మోషన్ నుంచి డ్రాప్ పడడం స్టేజ్ నుంచి ట్యాప్ తిప్పినట్టుగా వచ్చేసే స్టేజ్ వరకు, అంటే వాళ్ళు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ట్యాప్ ఫుల్ తిప్పేసి దానికి చెయ్యి అడ్డం పెడితే ఫోర్స్ఫుల్గా వస్తుంది చూసారా, అలా వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూ ఇంట్లో ఉండిపోయి ఎనిమిక్ అయిపోయి బ్లడ్ అంతా హిమోగ్లోబిన్ తగ్గిపోయిన స్టేజ్కి వచ్చిన వాళ్ళు రీసెంట్గా ఉంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో వాళ్ళు అడిగింది ఏంటంటే, సో బ్లడ్ పడడం స్టార్ట్ అయినప్పుడే మనం చూపించుకోవడం బెటర్ అన్నది వాడు రిలీజ్ అయింది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలకు మీరు ఏం చెప్తారు సార్? ఎనీబడి అండి, బేసికలీ మోషన్స్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ పడింది, అది డ్రాప్ లాగా పడిందా, మోషన్కి స్టిక్ అయి వచ్చిందా, యూ షుడ్ ఇమీడియట్లీ ఇన్వెస్టిగేట్. సింపుల్ ఇన్వెస్టిగేషన్ సిగ్మాయిడోస్కోపీ అంటే చేస్తాం. దానికి ప్రిపరేషన్ ఎక్కువేమి ఉండదు. వస్తున్నట్లు ఎనిమా ఇస్తాము, ఇట్ టేక్స్ 2 minutes. దాంట్లో మనకి లాస్ట్ 15 centimeters ఆఫ్ ఏనల్ కెనాల్, రెక్టమ్, సిగ్మాయిడ్ అంటాం. ఏమైనా కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ తీసుకుంటే, యంగర్ ఏజ్ గ్రూప్ తీసుకుంటే పైల్స్, ఫిజరే ఉంటాయి. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అబోవ్ 50 ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే క్యాన్సర్ లాంటివి రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ కామన్ ఏరియా ఈ 15 centimetersలోనే ఉంటుంది. సో సింపుల్ సిగ్మాయిడోస్కోపీ గివ్స్ కంప్లీట్ డీటెయిల్డ్ డయాగ్నోసిస్. క్యాన్సర్తో బట్టి పాలిప్ ఉందా, అల్సర్ ఉందా, పైల్స్ ఉందా, డీటెయిల్గా తెలిసిపోతుంది. ఐ హ్యావ్ పేషెంట్స్ 14 grams హిమోగ్లోబిన్ ఉంది సార్ నాకు, యంగ్ ఫెలో, రీసెంట్లీ 14 grams హిమోగ్లోబిన్ 7కి వచ్చింది. అబ్బా, బ్లడ్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి తెలియదు. ఈవెన్ నౌ ఈజ్ రిఫ్యూజ్ టు గెట్ ఆపరేటెడ్. అయ్యో, ఎందుకని? భయం, కంట్రోల్ పోతుంది, ఫ్యూచర్లో మళ్ళీ వస్తుంది. న్యాచురల్ బ్లడ్ ఇఫ్ యు ఆర్ లూజింగ్ 7 bags ఆఫ్ ఆల్మోస్ట్ లెక్క 7 grams అంటే 7 units న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్ బ్లడ్. ఇప్పుడు నేను బ్లడ్ ఎక్కించాలి, బ్లడ్ ఎక్కించానంటే బ్లడ్తో వచ్చే ప్రాబ్లమ్స్, ఏమి ఇన్ఫెక్షన్స్ వస్తాయో మనకు తెలియదు. హౌ మచ్ ఎవర్ యూ టెస్ట్, ల్యాబ్ టెస్ట్లు అయినా దెర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ యూ కెన్ గెట్ సమ్ డిసీజెస్ విత్ బ్లడ్. అమితాబ్ బచ్చన్ లాంటి వారికి కోట్ల రూపాయల హెపటైటిస్ బి వచ్చింది. ఏం చెప్తాను చెప్పండి, ఎవరికి ఏ బ్లడ్లో ఏముందో మనం చెప్పలేము. ఎంత టెస్ట్ అయినా సరే ఏదో ఉంటుంది. చాలా మంది నేను 10 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను సార్, 11వ సారి నాకు హెపటైటిస్ బి అంటే చెప్పారు సార్, రిజెక్టెడ్ అంటారు. ఓ మై గాడ్. ఎస్. సో దీని ముందు తీసుకుండే 10 bloods మేబీ వాజ్ ఇన్ ఇన్క్యుబేషన్ పీరియడ్. టెస్ట్ మే నాట్ బి పాజిటివ్. ఆ 10 people రిసీవ్ చేసుకున్నాడు, పాజిటివ్ అయ్యే అవుతాడు ఎక్కడో అక్కడ. ఓ మై గాడ్, ఎంత డేంజర్ సార్ నిజంగా. సో అట్లా ఉన్నప్పుడు వై యూ వాంట్ టు లూజ్ న్యాచురల్ బ్లడ్, దానికి రీజన్ ఏంటో దాన్ని తెలుసుకొని సార్ట్ అవుట్ చేసుకుంటే అవుతుంది. ఎస్, ఇఫ్ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఏమంటారు ఆపరేషన్ భయమా, లేదు ఫ్యూచర్లో ప్రాబ్లమ్, కూర్చొని మాట్లాడు. దిస్ ఈస్ వేర్ ఐ గివ్ లాట్ ఆఫ్ టైం. నీకు అర్థం కాలేదు అంటే పేపర్ తీసుకుంటా, ఇది నీకు లైఫ్లో ఇలా జరగచ్చు, ఫ్యూచర్ గురించి కంట్రోల్ మెకానిజం పోతుంది, నాకు మోషన్స్ కంట్రోల్ ఉండదు అంటే వై విల్ ఐ ఆపరేట్? అదే చెప్తా. సిన్స్ 30 years ఆఫ్ మై సర్జికల్ కెరియర్ నేను ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నానంటే నీకు ప్రాబ్లం వస్తుంది అంటే ఎందుకు ఆపరేట్ చేస్తా? వేర్ యూ గో టు సమ్ క్వాక్, దారాలు కట్టించుకోవడము, కొన్ని ఏదో మెడిసిన్ మిక్స్ చేసి దే విల్ కీప్ ఇట్ ఇన్ టు ఏనల్ కెనాల్, అలాంటివి చేయించుకున్నప్పుడు నీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇఫ్ ఐ సే సర్జన్ నీకు డెఫినెట్గా ప్రాబ్లం అవుతుందంటే చేయించుకోకు, అండ్ ఐఎమ్ టెలింగ్ యూ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఈవెన్ దెన్ పక్కన ఉంటారు, ఆపరేషన్ చేయించుకునే వానికి ఏదో ఉండదు, ఆపరేషన్ చేయించుకోకుండా పక్కింటోళ్ళు ఉంటారు, కంట్రోల్ మెకానిజం పోతుందంట, తర్వాత మోషన్ అస్సలు కంట్రోల్ ఉండదు, ఎందుకు చేయించుకుంటావు అన్నాడంట, వన్ మైండ్ ఖరాబ్ అయిపోతుంది. నువ్వు గంట క్లాస్ వీక్నా, కరెక్ట్, వన్ నెగటివ్ అడ్వైస్ దే విల్ పుట్ దెమ్ ఇన్ టు బ్యాక్ యార్డ్. కారం ఎక్కువ తినడం వల్ల అల్సర్స్ వస్తాయి అనేది జనాల్లో ఎక్కువ ఉంది సార్, ఇది నిజమా? అబ్సల్యూట్లీ నో. కారానికి
అల్సర్ ఉండే వాళ్ళకి కారం తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ కెన్ లీడ్ టు బ్లీడ్ ఆర్ కాంప్లికేషన్. రైట్. మరి అల్సర్స్ రావడానికి కారణం ఏంటండి? అల్సర్స్ రావడానికి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ అండి. కామన్ రీజన్స్ ఈజ్ ఎక్సెసివ్ యాసిడ్ ప్రొడక్షన్ అంటాం, పెప్టిక్ అల్సర్స్. సో ఎసిడిటీ హెవీ అయిపోతే అల్సర్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్, ఆ పెప్సిన్ అనేది ప్రొడక్షన్ ఏముంటుందో మ్యూకస్ స్టమక్ మీద ఒక కవర్ ఉంటుంది, మ్యూకస్ లేయర్. ఆ పెప్సిన్ తక్కువ ప్రొడక్షన్ వల్ల, యాసిడ్ ఎక్కువ ప్రొడక్షన్ వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల అల్సర్ స్టార్ట్ అవుతాయి. ది బేసిక్ మెకానిజం ఈస్ యాసిడ్ లెవెల్స్ పెరగడము, దానివల్ల వస్తాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాసిడ్ ప్రొడ్యూస్ కావాలంటే గ్యాస్ట్రిన్ సెల్స్ అంటూ ఉంటాయి, హైపర్ గ్యాస్ట్రినీమియా అంటాం. ఆ గ్యాస్ట్రిన్ లెవెల్స్ పెరిగినా అల్సర్స్ ఫామ్ కావాలి. మీరు చెప్పారు కదా ఇప్పుడు కంప్లీట్లీ నేను రోజు పచ్చళ్ళే తింటాను అంటే దే కెన్ ఇండ్యూస్ వాట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ డ్యామేజ్. ఎనీ స్పైసీ దే కెన్ కాజ్ ఇరిటేషన్ టు సెల్స్, దే కెన్ గో టు అల్సర్స్. అది 1% ఆఫ్ ఛాన్స్. అదర్ దెన్ దట్ అంటే బేసిక్లీ హెచ్ పైలోరీ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎరికోబ్యాక్టర్ పైలోరీ అంటని. ఆ ఇన్ఫెక్షన్స్ కామన్ ఉంటాయి సొసైటీలో, వెరీ కామన్ నౌ. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ అస్ ఈట్ ఇన్ఫెక్టెడ్ ఫుడ్. సో దాంట్లో అవి చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవుతాయి. బట్ క్రానిక్ డియోడనల్ అల్సర్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను లాస్ట్ 20 yearsలో ఐ మస్ట్ హ్యావ్ సీన్ 1 or 2. రీజన్ ఈస్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్. మంట అయింది ఏంటంటే ప్యాంటసిడ్, పెంటప్రోజోల్, ఎస్మప్రోజోల్ ఏదో ఒకటి ఓవర్ ద కౌంటర్ తీసేసుకుని వేసేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు అదే చెప్తున్నాను. ప్యాంటడాక్, ఇంకా ఇంకో చాలా ఉన్నాయి. ఎసిడిటీ ఉంది, కాస్త కడుపులో ఏదైనా మంటగా ఉంది, తెనుపులు వస్తున్నాయి, లేదా గ్యాస్ ఫామ్ అవుతుంది, వెంటనే వేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్. వరల్డ్ వైడ్ రికమెండేషనే అట్లుంది. బేసికలీ కొందరు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి పోతే ఇదే రాస్తారు కదా, మళ్ళీ కౌంటర్లో డైలీ ఒకటి వేసుకో, అది వేసుకోకపోతే నాకు నెక్స్ట్ డే మంటగా ఉంటుంది సార్ అంటే. ఇఫ్ యూ డూ 100 endoscopies, 80 endoscopy పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ద రీజన్ ఈజ్ పీపుల్ యూస్, నేను చెప్పేది అది, ఐదర్ దే ఆర్డర్ స్విగ్గీ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఇట్ విల్ బి లుకింగ్ ఫ్రెష్, యూ ఈట్ దట్. ఆ ఫుడ్ తిన్నప్పుడు మీకు కొన్ని మ్యూకోజల్ రియాక్షన్స్ అంటే జరుగుతాయి. దాన్ని ఫంక్షనల్ అంటాం. మనం ఎండోస్కోపీ చేస్తే నార్మల్ ఉంటుంది, ఏముండదు. బట్ యూ హ్యావ్ ఎ లేయర్ విచ్ గెట్స్ ఇరిటేటెడ్ బై దీస్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ మిక్స్డ్ అండ్ మ్యాచ్ ఫుడ్లో ఏదో కలరింగ్ ఏజెంట్ ఏదో వాడిన వాళ్ళకి డెఫినెట్గా అవి సిమ్టమ్స్ వస్తాయి. దానికి నువ్వు మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గివ్ 24 hours టైం, మజ్జిగ తాగండి, కర్డ్స్ తీసుకోండి, దే విల్ 100% హీల్ యువర్ ప్రాబ్లం. ప్యాంటోసిడ్ కానీ ఎనీ ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ కానీ మోర్ దెన్ 6 weeks వాడారంటే ఛాన్సెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ వెరీ హై. ఫంక్షన్స్లో ఎన్నిసార్లు చూసానంటే హెవీగా ఈ బూర్లు బొబ్బట్లు అన్నీ తినేసేయడం. ఈనో ఈజ్ నథింగ్ బట్ సోడియం, ఇది కదా అదే సోడా. ఈనో ఈజ్ సోడా. ఎస్పెషలీ ఐ విల్ ఆల్వేస్ టెల్ ఎల్డర్లీ పీపుల్ హు ఆర్ కార్డియాక్ పేషెంట్స్ నెవర్ డ్రింక్ ఈనో, బికాస్ వన్స్ సడన్ సోడియం లెవెల్స్ బ్లడ్లో పెరిగినాయంటే యువర్ హార్ట్ goes into failure. People can dying. ఈనో తాగింటారు, పొద్దున్నే లేవరు. ప్రొప్రైటరీ మెడిసిన్స్ ఇవి, ఎవరికి కంట్రోల్ ఉండదు. ఎనీబడి కెన్ ప్రిపేర్. సోడా బాటిల్లో సోడా ఇది, హై సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. ఎస్పెషల్లీ వాళ్ళు సిరోసిస్ ఉండేవాళ్ళు అది ఒక్క గ్లాస్ తాగారంటే నెక్స్ట్ డే మార్నింగ్ దే విల్ కమ్ విత్ లివర్ ఫెయిలియర్. సో స్ట్రిక్ట్లీ తెలియక ఇవన్నీ వాళ్ళు తెలియక చేసేస్తూ ఉంటారు. అంటే ఏం తింటే ఏం తాగితే ఇంటర్నల్గా ఎలాంటి కెమికల్ రియాక్షన్ జరుగుతుందో తెలియక మనం ఇది ఎడ్యుకేట్ చేసేపోయామనండి. బేసిక్లీ దే థింక్ వీఆర్ డూయింగ్ సంథింగ్ నెగటివ్ క్యాంపెయిన్ ఫర్ దెమ్ అనేది. నేను చాలా మంది చూస్తున్నాను, సార్ ఈనో తీసుకున్నాను సార్, అదైన తర్వాత లైట్గా అయింది, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ యూ విల్ కమ్ అండ్ సే సార్ నాకు మోషన్ స్టార్ట్ అయినాయి. సోడియం మేము కొందరికి ఓన్లీ సలైన్ బాటిల్ ఇచ్చేస్తాం, 0.9% సోడియం. దే కెన్ హ్యావ్ లూజ్ మోషన్స్ 10-15 times. ఓకే, సోడియం కెన్ ఇండ్యూస్ డయేరియా. సో ఇవన్నీ వాడకూడదు, అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్. గివ్ నేచర్ టైం, 1 day చూడండి, తగ్గలేదంటే రీచ్ ద డాక్టర్. ఎవ్రీ ఏమంటారు అసిడిటీ సిమ్టమ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ అల్సర్. ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉండొచ్చు, లివర్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఫ్యాటీ లివర్ కెన్ ప్రజెంట్ యాజ్ అసిడిటీ లాగా, పెయిన్ ఏమి ఉండదు. దే కీప్ బర్పింగ్, ఏదో ఆయిల్ ఫుడ్ తీసుకుంటే పడదు, మంటగా ఉంటుంది, కామన్ వర్డ్ యూజ్ చేస్తే మసాలా అసలు పడదు ఉంటాను.
ఎండోస్కోపీస్ చేశాం సార్, నార్మల్ అన్నారు సార్, నాకేదో పెద్ద ప్రాబ్లం ఉంది ఏంటని. డాక్టర్ చెప్పారు కంటిన్యూ చేయండి 6 నెలలు అంటని. పెంటప్రోజోల్ ఎవ్రీడే మార్నింగ్ దే టేక్. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విత్ ఎ పర్పస్. మన బాడీలో ఒక యాసిడ్ని తయారు చేశాడంటే ఇట్ ఈస్ ఫర్ యూస్ఫుల్ ఓన్లీ, నాట్ ఫర్ డెట్రిమెంటల్. మనకు 3 డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి, 3 గేట్స్ మన జిఐ ట్రాక్ట్ బాడీలోకి. ఒకటి టాన్సిల్ లెవెల్స్, టాన్సిల్ ఫస్ట్ డిఫెన్స్. మనం ఏమైనా తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ కిల్డ్ ఇన్ ద టాన్సిల్ లెవెల్. ఇట్ ఈస్ సెకండ్, స్టమక్లో యాసిడ్, ఇట్ విల్ కిల్. ఇఫ్ యూ హ్యావ్ యాసిడ్ ఇన్ యువర్ స్టమక్ ఇట్ విల్ కిల్ ద ఆర్గానిజమ్స్. థర్డ్ అపెండిక్స్. అపెండిక్స్ ఏరియాలో ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడి నుంచి వెళ్ళిన ఇన్ఫెక్షన్స్ తప్పించుకొని వెళ్ళిపోయారు అనే వాళ్ళని అక్కడ చంపేస్తుంది. సో దెర్ ఈస్ 3 డిఫరెంట్ మెకానిజమ్స్. మనకు యాసిడ్ ఏమన్నా ఈ పీపీఐస్ తీసుకొని ప్యాంటాసిడ్ ఇలాంటివి యాసిడ్ సప్రెస్ అయిపోతుంది, 0. దట్ డే యువర్ యాసిడ్ ప్రొడక్షన్ ఈజ్ 0. తర్వాత యు ఆర్ హ్యాపీ దట్ యువర్ మంట తగ్గింది ఏంటని. యూ ఈట్ సమ్ ఫుడ్, ఇట్ విల్ ఆల్ ద ఇన్ఫెక్షన్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ది స్మాల్ బోవల్ అండ్ లార్జ్ బోవల్. అప్పుడేమంటారు పొట్ట ఉబ్బుతుంది, మోషన్లు ఎక్కువ సార్లు పోవాలనిపిస్తుంది, ఏం తినాలో అర్థం కాదు సార్, నేను ఐ హ్యావ్ వెరీ గుడ్ డయట్ అంటారు. బట్ గెలికి అడిగితే పొద్దున్న లేస్తే నేను ప్యాంటాసిడ్ వేసేసుకుంటాను సార్, గ్యాస్ ప్రాబ్లం కదా వేసేసుకుంటాను సార్. సో అదొక్కటే కాదు, యాసిడ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బ్రేకింగ్ అప్ విటమిన్స్. మనం తినే ఆహార పదార్థాలు ప్రో విటమిన్స్ అంటాం, నాట్ కంప్లీట్ విటమిన్స్. ప్రో విటమిన్స్ షుడ్ గెట్ కన్వర్టెడ్ అంటే యాసిడ్ ఉండాలి. విటమిన్ డి కానీ B12 కానీ కన్వర్ట్ కావాలంటే. ఇప్పుడు మనం ఎందుకు సొసైటీలో చాలామందికి వీఆర్ సీయింగ్ లో విటమిన్ డి లెవెల్స్, లో విటమిన్ B12 లెవెల్స్, ఆల్ ఆఫ్ అస్. నాదే తీసుకున్నాను, నాదేనూ తక్కువ ఉంటాయి. ఇన్వేరియబులీ వీఆర్ ఈటింగ్ ఏమంటారు ప్రో విటమిన్స్ లేకుండేవి ఫుడ్. సెకండ్ ఉండే ప్రో విటమిన్స్ను డైరెక్ట్లో డైజెస్ట్ అయిపోయి వేస్ట్ అయిపోతాయి. సో విటమిన్ డి B12 డెఫిషియన్సీ ఈజ్ వెరీ కామన్ ఇన్ పీపుల్ యూజింగ్ ప్యాంటాసిడ్ ఆర్ ఎనీ పీపీఐ. బోన్స్ వీక్ అవుతాయి. ఒక్క చోట స్టార్ట్ అయింది, ఇట్ హ్యాస్ టు అఫెక్ట్ ద హోల్ సిస్టమ్. లివర్ కానీ కిడ్నీ కానీ ఎబ్డోమెన్కి సంబంధించి సంవత్సరానికి ఒక్కసారి మనం స్కానింగ్ తీయించుకుంటే సరిపోతుందంటారా? ఎందుకంటే చాలామంది లివర్ పాడైపోయిన 3rd స్టేజ్లోనూ 4th స్టేజ్లోనూ గుర్తించడం, లేదా ఎక్కడో క్యాన్సర్ ఉండి ఇంకెక్కడో స్ప్రెడ్ అయ్యి ఇదంతా లేకుండా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి స్కాన్ తీసుకుంటే సరిపోతుందంటారా? సింపుల్ టెస్ట్ అండి. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే బేసిక్లీ ఎవ్రీబడి గోస్ 60 టెస్టులు ఉన్నాయి, 500 రూపీస్లో చేస్తున్నారు అంటే చాలా మంది పోతున్నారు. అవును సార్, వస్తారు ఫుల్ ప్యాకేజ్. ఐ డోంట్ ఫైండ్ వై డూ యూ హ్యావ్ టు గెట్ ఆల్ దోస్ టెస్ట్. మీకు హీమోగ్లోబిన్ తక్కువ ఉంది ఏంటనే మీకు ఇఫ్ యూ చెక్ యువర్ హ్యాండ్స్ అండ్ ఇదే తెలుస్తుంది. మీ హీమోగ్లోబిన్ ఏం లేదన్నా 12 ఉంటుంది, నాది 14 ఉంటుంది. ఎందుకంటే మచ్ పింక్ చూసుకుంటేనే తెలుసు మీకు. హీమోగ్లోబిన్ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఎలా మీరు జస్ట్ ప్రెస్ చేసి వదిలేయండి. బ్లాంచింగ్, ఓకే, బ్లాంచింగ్ చేసినట్లు యువర్ రెడ్నెస్ కమ్స్ బ్యాక్ క్విక్లీ. మినిమం 10 grams ఉండాలి. రైట్ రైట్. లేదంటే తెల్లగా అయిపోతాయి. అవును, తెల్లగా కనిపిస్తాయి. అవును సార్, అవును. స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది. మనం చేయాల్సింది ఓకే, గెట్ వన్ యువర్ హిమోగ్లోబిన్ లెవెల్, LFT, RFT రీనల్ ఫంక్షన్. వేరే టెస్ట్లు అవసరం ఉండదు. RFT రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఇవంతా చాలా చీప్. 1 అల్ట్రాసౌండ్, 4 చాలు. రెస్ట్ ఆల్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీథింగ్. కొలెస్ట్రాల్ అంతా చేపిస్తారు, అబ్సల్యూట్లీ నాట్ ఇండికేటెడ్. దిస్ ఈజ్ ఓన్లీ హ్యాపన్స్ ఇన్ సౌత్, ఎస్పెషల్లీ ఇండియా మాత్రం. మాస్టర్ చెకప్స్, వెల్ ఉమెన్ చెకప్స్, వెల్నెస్ చెకప్స్ ఏమంటారు. దెర్ ఈస్ ఎ న్యూ ట్రెండ్ నౌ, CT స్కాన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. క్యాన్సర్ డిటెక్షన్ ప్యాకేజ్ అంటనే. సో వై యూ హ్యావ్ టు థింక్ అండ్ వేస్ట్ అన్నెసెసరీ ఎక్స్పోజర్ టు ఆల్ దీస్ థింగ్స్? సింపుల్, మీకు హెల్త్ బాగలేదు అంటే డెఫినెట్గా అనిపించినప్పుడు రీచ్ ద డాక్టర్ ఫస్ట్, నాట్ ద ల్యాబ్. ఎవ్రీబడి ఎన్కరేజ్. ఐ గెట్ మెసేజెస్ సేయింగ్ దట్ 60% డిస్కౌంట్, యు ఆర్ ఎలిజిబుల్. 500లోనే నాకు వస్తాయి. 60 టెస్టులు 500 రూపీస్లో ఉంటుంది. ఇట్స్ ఆల్ వేస్ట్. ఇట్స్ అ బిజినెస్ మాడ్యూల్. ఎవ్రీ డయాగ్నోస్టిస్ హ్యాస్ టు సర్వైవ్ బికాస్
అదర్వైజ్ దెర్ ఇస్ నో వే దే కెన్ రన్. అవును. సో ఒక డాక్టర్గా నేననేది ఏంటంటే ఐ హ్యావ్ నెవర్ టెస్టెడ్ టిల్ డేట్. లాస్ట్ 5 yearsలో నేను మ్యాక్సిమం విటమిన్ D/B12 చెక్ చేయించుకున్నాను అండి. ఐ నో మై బాడీలో ఏం జరుగుతుంది ఏంటి, ఆర్ వన్స్ ఇన్ ఎ వైల్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటా. అదర్ దెన్ దట్ నో. 50 క్రాస్ అయిన తర్వాత వీ నీడ్ టు హ్యావ్ 1 ఎండోస్కోపీ కొలనోస్కోపీ. ఎందుకంటే మన క్యాన్సర్ అనేది డెవలప్ అయ్యి డిటెక్ట్ అయ్యే స్టేజ్కి 1.5 years పడుతుంది. ట్రూ సార్. వంశీ గారు ఇదే అన్నారు, మన వంశీ గారు ఉమ్మయ్య ఆయన అదే నాగేశ్వరరావు గారికి కొలనోస్కోపీ ఒక్కటి చేయించుకోమన్నాను అంజలి, నెగ్లెక్ట్ చేశారు. ఏముండదు మీ డాక్టర్లు అందరూ ఇలాగే చెప్తారా అన్నారు. ఆయనకి కొలన్ క్యాన్సర్ యాక్చువల్లీ. నేను 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 చాలామందికి చూస్తాను కదండి, యంగ్ ఏజ్ దే విల్ గో మోషన్స్ అంటేనే ట్రీట్మెంట్ తీసుకుందే ఊర్లో ఉండే అన్నీ అయిన తర్వాత సార్ మీ దగ్గరికి రమ్మన్నారు మీరు మంచిగా చూస్తారంటే, నేను ఇంత తిరిగావు కదా, ఒక ఎండోస్కోపీ కొలనోస్కోపీ జస్ట్ కెమెరా పెడుతున్నట్లు ఇంత పెద్ద గ్రోత్. అవును. యంగ్ పీపుల్. ది పర్పస్ ఆఫ్ మీ అడ్వైజింగ్ ఏ స్కాన్ ఆర్ ఇది నాకు ఒక ఆ థాట్ ఉంటేనే అది నార్మల్ ఉంది అనుకో, నెక్స్ట్ 2 years యు ఆర్ అబ్సల్యూట్లీ ఎంజాయ్ యువర్ లైఫ్ థింకింగ్. ఏమంటారు GI ట్రాక్ట్ గురించి. మన కామన్ క్యాన్సర్స్ వచ్చేవి, కామనెస్ట్ క్యాన్సర్స్ అప్పర్ GI ట్రాక్ట్ ఆర్ లోయర్ GI ట్రాక్ట్. స్మాల్ బౌల్లో క్యాన్సర్స్ వెరీ రేర్. స్మాల్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఆర్ సైంటిఫికలీ వెరీ రేర్. ఎందుకంటే ర్యాపిడ్ ట్రాన్సిట్ ఇది ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టమక్, ఫుడ్ పైప్ కానీ స్టమక్ కానీ మనకు స్టే ఆఫ్ ఫుడ్ చాలా టైం ఉంటుంది. సో ఇట్ కెన్ ఇరిటేట్ అండ్ క్రియేట్ ఎస్ ఏ సీన్ టు నెక్స్ట్ క్యాన్సర్ డెవలప్మెంట్కి. కులంలోనూ అంతే, ఎక్కువసేపు మోషన్స్ ఉండడము అవంతా ఉంటే దే కెన్ క్రియేట్. సో ఎండ్ ఆఫ్ ది GI ట్రాక్ట్ అంటాం. స్టార్టింగ్ లాస్ట్ పార్ట్ బాగుంది ఏంటంటే యువర్ లైఫ్ ఈజ్ గ్యారంటీడ్. అన్లెస్ యూ హ్యావ్ హార్ట్ అటాక్ మనం చనిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంటాక్ట్ GI ట్రాక్ట్, హెల్దీ GI ట్రాక్ట్ ఉంది ఏంటంటే నో వే యూ కెన్ డై వితౌట్ కార్డియాక్ ఇష్యూ. గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు మీకు తెలిసే ఉంటారు. శశికళ మ్యామ్ ఎప్పుడూ అంటుంటారండి, మైదా, మనం బ్రెడ్ చూస్తే మైదా, పిజ్జా చూస్తే మైదా, పాస్తా చూస్తే మైదా, నూడిల్స్ చూస్తే మైదా, వీటన్నింటి గురించి మనం తెలుసుకుని మైదాని అవాయిడ్ చేయకపోతే ఫర్దర్గా మన ఆరోగ్యం ఇంతే సంగతులు. ఎస్పెషల్లీ మైదాని అవాయిడ్ చేయండి. అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు కాన్స్టిపేషన్ కదండి. కాన్స్టిపేషన్సీ మైదా దీనివల్ల వచ్చేది మీకు ఆల్ దీస్ కెన్ కాస్ డిక్రీజ్ మోటిలిటీ ఆఫ్ GI ట్రాక్ట్. దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఇలాంటివి ఉంటాయి. సో ఒక్క దాంతో ఇందాక మీరు చెప్పినట్టు రిలేటెడ్గా ఒక సర్కిల్ తిరుగుతూ ఉంటుందా సార్ ఇలాగా? ఇంటర్నల్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. సి ఇప్పుడు మనకు పోయిన ఫుడ్ ఇట్ హ్యాస్ టు రీచ్ ద ఎండ్. మనకు డైజెస్టెడ్, అబ్జార్ప్షన్, డిపాజిషన్, కన్వర్షన్స్ ఉంటాయి. ఇదంతా బిల్డింగ్. మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక్కొక్క ఇదైన తర్వాత ఎండ్కి రీచ్ కావాలి కదా. సేమ్ వే ది ఫుడ్ వి ఈట్ లీడ్స్ టు డిసీజెస్. కొందరు ఇఫ్ యూ ఆస్క్, ఐ షుడ్ మెన్షన్ సద్గురు ఈట్స్ ఓన్లీ 1 meal. ఐ వాజ్ దేర్ విత్ హిమ్ ఫర్ 7 days. ఆల్ 7 days ఐ వాజ్ విత్ హిమ్. బట్ ద వే ఈ మెన్షన్స్, నీ బాడీకి ఎంత కావాలి అంటేనే బాడీ చెప్తుంది నీకు. వాట్ ఎవర్ యూ ఈట్ ఎక్సెస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిపాజిటెడ్ యాజ్ అన్ అన్వాంటెడ్ ఎంటిటీ ఇన్ యువర్ బాడీ. ఐదర్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెంచుతుంది, లేదా బాడీ సైజ్ పెంచుతుంది, లేదా మీకు మోషన్స్లో పోతుంది. దెర్ ఈజ్ నో వే యూ కెన్ యూటిలైజ్ వాట్ తినిందంతా యూటిలైజ్ చేసుకునే ఛాన్సెస్ లేదు. దట్ వే 1 meal ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. 1 good meal. రెస్ట్ ఆల్ ఈట్ ఫ్రూట్స్, సలాడ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తాను సార్. ప్రేక్షకులు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే చాలామంది తెలియక ఎన్నో హెల్త్కి, ఆరోగ్యంగా ఉండాల్సిన హెల్త్ని చాలా యాంటీగా తెలియక చేసుకుంటున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం సార్. నేను రాత్రి అడిగిన ప్రశ్నలో ఇంకొకటి ఉందంటే, మోషన్ వేలో చిన్నప్పటి నుంచి కూడా నాకు వేలు పెట్టి నేను ఫ్రీ మోషన్ చేసుకునే అలవాటు ఉంది. సో ఇది నాకు యూస్ టు అయిపోయింది చాలా. డిజిటల్ ఎవాక్యుయేషన్ అంటాం. దీనివల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుందా? దీనివల్ల కూడా క్రాక్స్ వస్తాయా? బట్ అల్టిమేట్లీ నాకు ఆ ప్రెషర్ అనేది హెవీగా ఇవ్వకపోతే మాత్రం నాకు మోషన్ ఏమీ కావడం లేదు అనేది నిన్న ఒకళ్ళ ప్రశ్న. సో మీరేమంటారు సార్? అలా పెట్టుకోవడం మంచిదేనా? నో, అబ్సల్యూట్లీ నో.
దానివల్ల ఏమవుతుంది ఏంటంటే దెర్ ఈజ్ వన్ పర్టిక్యులర్ కండిషన్, సాలిటరీ రెక్టర్ అల్సర్ సిండ్రోమ్ అంటాం. ఇట్స్ కాల్డ్ సాలిటరీ రెక్టల్. ఎక్కడ వాళ్ళు ఫింగర్ పెట్టి ఎవాక్యుయేట్ చేస్తారు మోషన్స్ని. ఎగ్జాక్ట్లీ వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ద వేర్ దే కీప్ ద ఫింగర్, దాని ఆపోజిట్లో మీకు మ్యూకోజల్ ఇంజురీ అవుతాయి, పెద్ద అల్సర్ ఫామ్ అవుతుంది. ఇది విషియస్ సైకిల్ అంటాం. మీకు కాన్స్టిపేషన్, నువ్వు ఇరిటేట్ చేసావు దాన్ని, ఆ ఇరిటేట్ చేసినప్పుడు ఆ పార్ట్లో ఉండే ఇది మీకు ఫ్రీక్వెంట్గా మోషన్ వెళ్ళాలంటే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని టెనిస్మస్ అంటాం. మోషన్కి వెళ్ళావు, బయటకు వస్తున్నట్లే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళినప్పుడు మ్యూకస్ పడుతుంది, మోషన్ రాదు. మోషన్ రాలేదు అంటే ఏమంటారు, మీకు అక్కడ మోషన్ ఉన్నట్లు ఫీలింగ్ ఉంటుంది, మోషన్ ఉండదు. ఈ అల్సర్ వల్లనే ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏనల్ కెనాల్లో ఆ అల్సర్ ఫామ్ అయింది ఏంటంటే డిజిటల్ ఎవాక్యుయేషన్తో దే విల్ ఆల్వేస్ ఫీల్ సంథింగ్ ఈజ్ దేర్. అప్పుడు వేలు పెట్టుకుంటూనే ఉంటారు, దానివల్ల బ్లీడింగ్ రావచ్చు. అల్సర్స్ ఫామ్ అయితే పీపుల్ ఆల్వేస్ థింక్ ఏమంటారు, ఒక స్టేజ్ తర్వాత క్యాన్సర్ అవుతుందేమో అన్న భయంకి వెళ్తారు. ఎన్ని బయాప్సీలు తీసినా నెగిటివ్ వస్తూ ఉంటుంది, బట్ దే విల్ కీప్ బ్లీడింగ్. సో ఎవరైనా కానీ అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవాలి. ఇట్ వోంట్ లీడ్ ఎనీవేర్. దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని మొటిలిటీ డ్రగ్స్ ఉన్నాయి, అంటే కొలాన్ మూవ్మెంట్ పెంచడానికి డ్రగ్స్ ఉన్నాయి. అలాంటి డ్రగ్స్ వాడితే ఏం కాదు. 1 to 2 milligrams డ్రగ్ ఉంది, నైట్ వేసుకుంటే యూజువలీ నెక్స్ట్ డే మార్నింగ్ దే విల్ హ్యావ్ ఫ్రీ మోషన్స్. మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఇఫ్ ద యంగ్ ఫెలో ఈస్ డూయింగ్ ఇట్ అంటే ఇట్స్ హ్యాబిచువల్ డిజిటల్ ఎవాక్యుయేషన్ అంటాం. వాళ్ళు ఏదో రాలేదు అంటే ఏదో ఉంది అంటే దాన్ని తీయడానికి ట్రై చేస్తారు, సో దాంట్లో ఇంజురీస్ అవుతాయి. సో నాట్ అడ్వైజబుల్. రైట్. ఈ ఎస్పెషల్లీ డాక్టర్ గారిని ఈరోజు పిలిచి కార్యక్రమం చేయడానికి మనందరి అవగాహన కోసం మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ వేశారేంటి అని మాత్రం తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ విచ్ వీ డోంట్ నో రియలీ. సార్ రియలీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం దయచేయండి. లేదు మేడం, ఎనీ టైమ్ ఎనీథింగ్ ఫర్ సోషల్ కాజ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్. Thank you, sir. Thank you so much once again. Thanks a lot.